హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ వెళ్ళిపోతుందండి. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చూడాలనుకుంటే అస్సలు స్కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు వీడియో చూడండి. దొండకాయ ఫ్రై రెగ్యులర్గా చేస్తూనే ఉంటారండి. ఆ రెగ్యులర్గా కాకుండా నేను కొంచెం యాడ్ ఆన్స్ చేశాను, అందువల్ల టేస్ట్ వేరే లెవెల్ వెళ్ళిపోద్దని చెప్పాను. దొండకాయ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముందుగా అయితే దొండకాయల్ని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా మనం పోపు వేసుకుంటాం కదా, ఆ పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత దొండకాయలన్నీ కడాయిలో వేసేసానండి. దాని తర్వాత చిటుకు సాల్ట్ సరిపడా వేసుకోండి. తర్వాత టర్మరిక్ యాడ్ చేశాను. దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఈ దొండకాయని ఇవిగాడ్ అని కూడా పిలుస్తారండి. దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ హెల్త్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుందండి. వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దొండకాయ ఫ్రై రెగ్యులర్ డైట్లో తీసుకోండి, చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా లెవెలప్ అవుతాయండి. డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి ఇది వీక్లీ డైట్లో తీసుకోవడం వల్ల. అంతేనండి, అప్పుడప్పుడు ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ధనియా పౌడర్ కానీ ఫ్రైస్లో యాడ్ చేస్తే, అందుకని యాడ్ చేశాను. ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే తినే శనగపప్పు అండి. తినే శనగపప్పు మనం తింటూ ఉంటాం కదా, దాంతో పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చనాదాలతో పాటు నేను కొన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసి పౌడర్లా చేసి పెట్టుకున్నానండి. అది హోమ్ మేడ్ పౌడర్ మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఆ రెసిపీ కూడా ఖచ్చితంగా చేస్తాను మీకోసం. ఇది అయితే మా మమ్మీ నాకు నేర్పించారండి. నిజంగా ఆ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది, వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా దొండకాయ అనేది ఖచ్చితంగా మళ్ళీ అడిగి చేయించుకొని మరీ తింటారండి, అంత బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా వీక్లీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.